పునాదులు పాడైపోతాయి. నీతిమంతులు వారు సైతం ఏమీ చేయలేరు. ఏదైనా చేయాలనేటువంటి తలంపుతో వాళ్ళు ఉన్నారు, కానీ ఏం చేయలేరు. కారణం ఏంటంటే పునాదే లేదు, పునాది సరిగ్గా లేదు. లోకంలో వారి జీవితాలు కట్టబడతా ఉన్నాయి. లోకస్తులతో వారి స్నేహాలు ఉంటా ఉన్నాయి. లోకము అంటే ఏంటంటే, లోకం అంటే శరీరాశ, నేత్రాశ, జీవపటం. లోకంలో ఉన్నదంతా ఇదే. మన శరీరాన్ని మనం సుఖపెట్టుకోవాలి, సంతోష పెట్టుకోవాలి, ఆనందపడాలి. డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళు, మత్తు పదార్థాలు తీసుకుంటున్న వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటా ఉన్నారు. ఎంత అనారోగ్యము కలుగుతా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం ఎలా ఉండాలి అంటే, నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసము, బాప్తిస్మములను గూర్చిన బోధ, హస్త నిక్షేపణము, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే పునాదులుగా ఉన్నాయి. పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినటువంటి మాట మనం జాగ్రత్తగా చదివితే, జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ధ్యానపూర్వకంగా దానిలోనికి మనం వెళ్ళినట్లయితే, అను పునాది మరలా వేయక అని అంటా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఒకసారి ఆ పునాదులు వేయబడ్డాయి కదా, వేయబడినటువంటి ఆ పునాది మీద మరలా మనం వేయాల్సిన అవసరం లేదు. మనం ఏం చేయాలంటే మన కట్టుబడి కొనసాగించుకోవాల్సిందే. మన కట్టుబడి మనము ప్రారంభించాము, జాగ్రత్తగా కట్టుకుని వెళ్ళాల్సిందే. అంటే దాని అర్థం ఏంటి? మనము దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గము, ఇరుకు మార్గము, 2 మార్గాలు ఉన్నాయి కదా మనకు, ఇరుకు మార్గము, విశాలమైన మార్గము. ప్రభువారు చెప్తున్నటువంటి మాట ఏంటి? విశాలమైన మార్గంలో మీరు నడవద్దు. చాలామంది ఏం కోరుకుంటారంటే, నాకు ఫ్రీగా ఉండాలి, విశాలంగా ఉండాలి, నేను త్వరగా వెళ్ళాలి, ఎక్కడ నాకు ప్రమాదము లేకుండా ఉండాలి, ఎక్కడ నేను పడిపోకూడదు, ఎక్కడ నా ప్రయాణము ఆగకూడదు అనే ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. కానీ గమ్యాన్ని ఎక్కడికి చేరుకుంటా ఉన్నారు? ఇది ఇరుకు మార్గమా? నాన్సెన్స్. ప్రక్కన వాళ్ళు తగులుతూ ఉంటారు, నాకు కష్టం, నేను నడవలేను, వెళ్ళలేను, ప్రయాణం చేయలేను, అందుకని నాకు ఇరుకు మార్గం వద్దు, విశాల మార్గమే కావాలి. విశాల మార్గంలో చూస్తే అన్ని ఆకర్షణీయతలు కనిపిస్తూ ఉన్నాయి, ఆకర్షణలు ఎన్నో ఉన్నాయి. రంగుల ప్రపంచము, సుఖమైనటువంటి జీవితాన్ని ఇచ్చేటువంటిది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇరుకు మార్గమున ప్రవేశించడానికి మీరు పోరాడండి. అసలు లోపలికి వెళ్ళటానికే పోరాడాలి. అంత మాత్రమే కాదు, కానీ ఆ మార్గమును కొనసాగించుకోవాలన్నా మరింతగా పోరాడాల్సిందే, మరింతగా పోరాడాలి. ఎందుకంటే విశాల మార్గంలో నీకు అన్ని సౌకర్యాలు, ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి, ఎంజాయ్ చేయాలి. నేటి దినాలలో యవ్వన బిడ్డలందరూ ఎంజాయ్ చేయాలి. అందుకే పెద్ద పెద్ద సిటీస్లో, మెట్రోపాలిటన్ సిటీస్లో ఏం చేస్తూ ఉన్నారు? యవ్వన బిడ్డలు ఇక్కడ చదువుకొని ఆ ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం సంపాదించుకుంటారు, మంచి జీతం సంపాదించుకుంటారు. 40,000, 50,000, ₹1,00,000 వరకు జీతాలు సంపాదించుకొని ఆ డబ్బుల్ని ఎలా ఖర్చు పెట్టుకుంటారంటే, సాయంకాలం అయితే, వీకెండ్ అయితే, సోమవారం నుంచి శుక్రవారం వరకు నేను కష్టపడ్డాను కదా, శనివారం ఆదివారం నేను ఎంజాయ్ చేయాలి. క్లబ్బులు ఉన్నాయి, పబ్బులు ఉన్నాయి, జూదమాడుతూ ఉన్నారు, తాగుతూ ఉన్నారు, మత్తు పదార్థాలకు బానిసలైపోతూ ఉన్నారు. ఏంటంటే అందులో ఉన్న ఆనందం మీకు తెలియదండి, మీరు ఇంకా అప్డేట్ అవ్వలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో మాటలు చెప్తా ఉన్నారు. ఎన్నో రీతిలుగా చెడిపోవటానికి విశాల మార్గము మనకు ముందు ఉంది. కానీ ఇరుకు మార్గంలో కొన్నిసార్లు కష్టాలు వస్తాయి, కష్టంలో నుంచి నష్టం వస్తుంది, అనారోగ్యం కలగవచ్చు, ఏదైనా రావచ్చు. కానీ ఆ మార్గంలోనే మనము ఉండాలి, ఆ మార్గంలోనే నడవాలి. అలా నడవటం అనేటువంటిది మన జీవితము మన చేతుల్లోనే ఉంటుంది. పెద్దవాళ్ళు చెప్తున్నారు, సేవకులు చెప్తా ఉన్నారు, వాక్యం చెప్తా ఉంది, నాన్న అట్లా వెళ్ళొద్దయ్యా, ఆ మార్గంలో వెళ్ళొద్దు, తల్లి అటు నడవద్దు,
అని చెప్తా ఉంటే మీకు ఈ పిచ్చి పట్టింది, దేవుడు అంటే పిచ్చి పట్టింది. మాట్లాడట్లేదా? మీ తల్లిదండ్రులు ఎంతమంది ఇలాగా మాటలు అనిపించుకుంటా ఉన్నారు? మీ తల్లిదండ్రుల్ని ఎన్నిసార్లు యవన బిడ్డలు దూషిస్తూ ఉన్నారు, ఎదురు తిరుగుతూ ఉన్నారు, చులకనగా చూస్తూ ఉన్నారు ఇలా మాట్లాడి. ప్రియ దేవుని బిడ్డలారా, మన పునాదులు సరిగ్గా లేకపోతే, ఆ కట్టడం సరిగ్గా కట్టకపోతే అది పడిపోతుంది. ఏదో ఒక దినాన అది నశించిపోవటానికి మనలను పడవేసేటువంటిదిగా ఉంటుంది. అందుకే పునాదులు పాడైపోతే నీతిమంతులు వారు సైతం ఏమీ చేయలేరు. ఏదైనా చేయాలనేటువంటి తలంపుతో వాళ్ళు ఉన్నారు కానీ ఏం చేయలేరు. కారణం ఏంటంటే పునాదే లేదు, పునాది సరిగ్గా లేదు. లోకంలో వారి జీవితాలు కట్టబడతా ఉన్నాయి, లోకస్తులతో వారి స్నేహాలు ఉంటా ఉన్నాయి. లోకము అంటే ఏంటంటే, లోకం అంటే శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం. లోకంలో ఉన్నదంతా ఇదే. మన శరీరాన్ని మనం సుఖపెట్టుకోవాలి, సంతోషపెట్టుకోవాలి, ఆనందపడాలి. డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళు, మత్తు పదార్థాలు తీసుకుంటున్న వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటా ఉన్నారు. ఎంత అనారోగ్యము కలుగుతూ ఉంది, ఎంత అనారోగ్యం. తాగుతుంటే ఏమవుతుందంటే లివర్ డ్యామేజ్ అయిపోతుంది కదా. సిగరెట్స్ తాగుతుంటే ఏమవుతుందంటే ఊపిరితిత్తులు, లంగ్స్ పాడైపోతున్నాయి కదా. ఏం బ్రతుకుతారు? ఎంతకాలం బ్రతుకుతారు? బ్రతికేటువంటి 70 సంవత్సరాలలో కూడా 30-40 సంవత్సరాలు వ్యాధిగ్రస్తులుగా వారు మార్చబడిపోయి 25 సంవత్సరాలకే నేటి దినాన్ని చూస్తూ ఉంటే క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువైపోతూ ఉన్నారు. క్యాన్సర్ కారణం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, సరిగా వారు పునాదుల మీద కట్టుకోవటం లేదు. మనము అటువంటి రీతిగా ఉండకుండా ఉండాలి అనేటువంటిదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకని ఇక్కడ దేవుడు పునాదులను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, పునాదులు వేస్తూ ఉన్నాడు. మనమందరము తెలియచేయబడినటువంటి ఈ యొక్క 6 అంశాలను గురించి మనము వాటిని నేర్చుకొని వాటి మీద మన జీవితాలు కట్టుకుంటే మనం ఎలా ఉంటామంటే ఆత్మీయంగా క్షేమాభివృద్ధిలోనికి ఉంటాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనము సంపూర్ణముగా ముందుకు కొనసాగుతాము, దేవుని వైపే చూస్తాము. లేఖనం చెప్తా ఉంది కదా, విశ్వాసములకు కర్త అయినటువంటి యేసు వైపు చూస్తూ మీ ముందున్నటువంటి పందెపు రంగంలో మీరు నడవండి, పరిగెత్తండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వైపు చూస్తేనే మనం ముందుకు కొనసాగలం. అంటే దాని అర్థం ఏంటి? దేవుని వైపు కూడా చూడకుండా అపవాది వైపు చూసేటువంటి వాడు కొంతమంది ఉంటారు. అపోస్తుడైన పేతురు ప్రభువారు నీళ్ళ మీద నడిచి వస్తూ ఉంటే పడవలో నుంచి ఏం చేస్తున్నాడు? ప్రభువా నేను కూడా నడుస్తాను ఆయన అంటే పేతురుని ప్రభువారు ఏమన్నారంటే, రా పేతురు నడు అంటే దిగాడు. ప్రభు వైపు చూస్తున్నాడు, నీళ్ళ మీద కాలు పెట్టి 2 అడుగులు వేశాడు. మధ్యలో ఏం చేశాడంటే లోకం వైపునకు చూశాడు, సముద్రం వైపునకు చూశాడు. గాలి, హోరు, అలలు ఎగిసిపడటము ఇవన్నీ చూసి భయపడి మునిగిపోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మునిగిపోతూ ఉంటే ఎవరు కాపాడారంటే ప్రభువారే చేయి లేవనెత్తారు. ప్రియ దేవుని బిడ్డారా, మనము ప్రభు వైపు చూస్తే ముందుకు సాగిపోతాం. ప్రభు వైపే మీరు చూడండి, లోకాన్ని చూడొద్దు. లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క శోధనల వైపు మీరు చూడొద్దు. చూస్తే మునిగిపోతాం ఖాయం. మనం సంపూర్ణత పొందుకోవాలనేటువంటి ఆశను కలిగి ఉన్నాం కానీ పొందుకోవట్లేదేమో. కారణం ఏంటంటే లోకాన్ని చూస్తున్నారు మధ్యలో. మీరు రక్షించబడ్డారు, లోకం చూడద్దు, ఇంకా వినుదిరిగి చూడొద్దు. రక్షణ పొందుకున్నటువంటి మీదట, బాప్తిజం పొందుకున్న మీదట మీరు అభిషేకం పొందుకుని ముందు కొనసాగాలే కానీ వెనుదిరిగి ఎప్పుడు కూడా చూడొద్దు. అసలు చూడాల్సినటువంటి అవసరమే లేదు. వెనుదిరిగి చూస్తే అపవాది యొక్క శోధనలు మనకు కనబడతాయి. వెనుదిరిగి చూస్తే నువ్వు బలహీనుడివైపోతావు. లోతు భార్య దేవుడు హెచ్చరించాడు, నువ్వు విడిచిపెట్టి వచ్చిన దాన్ని నువ్వు చూడొద్దు అంటే ఆమె వాటి వైపు చూసింది, శాపాన్ని కొని తెచ్చుకుంది కదా. మనకు తెలిసినటువంటి మాటే. ప్రియ దేవుని బిడ్డలారా, లోతు భార్యలాగా వెనుదిరిగి చూడవలసినటువంటి అవసరం అసలు లేదు. మనం ఎలా ఉండాలంటే విశ్వాసములకు కర్త అయిన యేసు వైపే చూసేటువంటి అనుభవంలో ఉంటేనే నువ్వు సంపూర్ణురాలుగా సాగిపోతావు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ నడక ఎలా ఉంది?
ఒకసారి ఆలోచన చేయండి. మీ నడక ఎలా ఉంది? వెనుదిరిగి చూస్తున్నావా? ప్రభునందు మీ జీవితాన్ని ప్రారంభించారు, మంచిదే, చాలా మంచిదే. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించుగాక. అయితే మీకు కలిగేటువంటి ఆ శోధనల వైపు మీరు ఆగితే అపవాది ఏం చేస్తాడంటే, ఆగేవుగా చూడు అని మనల్ని కొంచెం డైవర్ట్ చేస్తాడు, మనలను ప్రక్కకు తిప్పుతాడు. అప్పుడు మనం ఏమైపోతాం? ఖచ్చితంగా పడిపోవటానికే మనం ప్రయత్నం చేస్తాం. అపవాది ప్రయత్నాలు విజయవంతం అయిపోతాయి. ఈ బలహీనత మనము విడిచిపెట్టకపోతే, నువ్వు కలిగి ఉన్నటువంటి బలహీనత అది ఏదైనా, అది నువ్వు విడిచిపెట్టి దాన్ని సిలువేయకపోతే ఖచ్చితంగా అది నిన్ను వెంబడిస్తూనే ఉంటుందండి, వెంబడిస్తూనే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలై నువ్వు బాప్తిజం తీసుకున్నా, ఎంత ప్రార్థన చేస్తున్నా అది నీ ముందు కనిపిస్తూనే ఉంటుంది. నువ్వు ఎక్కడ బలహీనుడుగా ఉన్నావో ప్రభువారికి తెలుసు, పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని ప్రభువుకి సంపూర్ణముగా సమర్పించుకో. సంపూర్ణముగా సమర్పించుకుంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రియ సహోదరుడా, మనము దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. ఆయన ఇచ్చేటువంటి బహుమానాలు పొందుకోవాలంటే మనము ఇరుకు మార్గములో ప్రవేశించడం కాదంత, ఆ తర్వాత మనం ప్రయాణం చేసేటువంటి ప్రయాణంలో వేసే ప్రతి అడుగులో పోరాటము చేయాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే మనము ఈ పునాదులను గురించినటువంటి మాట మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనం గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు మూల వచనంగా మనం చదువుకున్నాం కదా. ఈ అంశము చాలా విస్తారమైనటువంటిది. ఏదో 1-2 ఎపిసోడ్స్ లేకపోతే 2-3 ఎపిసోడ్స్లో ఇది పూర్తవ్వదు. క్రమంగా మీరు చూడండి, క్రమంగా కొన్ని వారాలు మనం దీనిని నేర్చుకుందాం, లేకపోతే కొన్ని దినాలు. మనము వారంలో అంటే 3 రోజులు మనం ఏకీభవిస్తాం కదా, కనీసము 2-3 వారాలు అంటే ఒక 10 ఎపిసోడ్స్ అయినా దీని గురించి మనం ధ్యానం చేసుకోవాల్సిందే. మన జీవితం మనం కట్టుకోవాలంటే మన ముందు అన్ని రకాల వస్తువులు ఉన్నాయి. ఇటుకలు ఉన్నాయి, ఇనుము ఉంది, ఇసుక ఉంది, సిమెంట్ ఉంది, మేస్తులు ఉన్నారు, పైపులు ఉన్నాయి, ట్యాప్లు ఉన్నాయి, బల్బులు ఉన్నాయి, కరెంటు వైర్ ఉంది, ఎలక్ట్రీషియన్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. అన్నీ మన కళ్ళ ముందే ఉన్నాయి, డబ్బులు కూడా ఉన్నాయి కట్టుకోవటానికి. కానీ ఇవన్నీ మన ముందుండి, ఆహా నా ఇల్లు ఎంత బాగుంది, విశాలమైనటువంటి 500 గజాల స్థలం, దగ్గరగా 10 సెంట్ల స్థలం ఉంది, విశాలమైనటువంటి ఇల్లు, ఎన్ని బెడ్రూమ్స్, ప్రతి దానిలో ఏసీ అని మనం అనుకుంటున్నాం. కానీ అక్కడ అది కట్టుబడి జరగకపోతే దానివల్ల ప్రయోజనమా? అలాగే మనం కూడా మంచి మందిరం ఉంది, గొప్ప సేవకులు ఉన్నారు, వాక్యానుసారంగానే బోధ, అభిషేకము, అన్ని రకాలుగా నేను పెరగడానికి మంచి నాణ్యత కలిగినటువంటి ఇల్లును మనం ఎలా కట్టుకోవటానికి చూస్తున్నామో, మన జీవితాలను కట్టుకోవటానికి కూడా మనము క్షేమంలో మనం ఉండటం కొరకు మంచి సంఘాన్నే మనం చూపించాడు దేవుడు. అయితే మనం ఏం చేయాలి అంటే వాటన్నిటిని మనం కట్టుకోవాలి. మన ఆత్మీయ జీవితాన్ని ఎలా కట్టుకోవాలో, ఈ గృహాన్ని కట్టుకోవడానికి ఆ మెటీరియల్ అంతా ఉపయోగించుకుంటేనే అది కట్టబడినప్పుడే అది మనకు ఉపయోగపడుతుంది. అట్లాగే మన ముందు ఇక్కడ వాక్యంలో తెలియజేయబడినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. వాగ్దానపూర్వకంగా మనలను ఆయన కట్టడానికి సిద్ధపడినటువంటి వాడుగా ఉన్నాడు. మనమే కట్టుబడికి లోబడట్లా. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితము కట్టబడాల్సిందే. ఆత్మీయ జీవితం కట్టబడాల్సిందే. లేకపోతే అది వంకరబోతే పడిపోతుంది. అందం ఉండదు, ఏమీ ఉండదు, నాణ్యత ఉండదు మన జీవితంలో. అందుని బట్టి మనం ఎలా ఉండాలంటే మన జీవితాన్ని క్షేమంగా కట్టుకునేటువంటి ఆ కృపను ప్రభు మనకు దయచేయాలని నిత్యము మనము ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈ యొక్క అంశంలో భాగంగా ఒక మాట మనము చదివినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథములో 3వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతున్నా.
రాసుకున్నారా రెఫరెన్సు? బైబిల్స్ తీసుకొని చూడండి. 3వ అధ్యాయము 21వ వచనం. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము. ఈ మాట చాలాసార్లు మనం చదివాం. మన ఆలోచనగా చదువుదాం. ఇక్కడ లేఖనము చెప్తున్నటువంటి మాట. ఈ మాట చెప్పడానికి మునుపు ఒక మాట మనం విన్నాం కదా, మనలందరూ దేవుడు క్షేమస్థితిలో ఉంచడానికి ఆయన ఒక ప్రణాళికను కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అంశములో మరొక భాగంలోనికి వెళ్తా ఉన్నా. కొంచెం జాగ్రత్తగా మీ హృదయాలను, మీ మనస్సుని, మీ దృష్టిని ఇక్కడ కేంద్రీకరింపజేసి ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు వినదాం. ఓకేనా? ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు ఒక ప్రణాళికను కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళిక చాలా విశాలమైనది, చాలా శ్రేష్టమైనది, గొప్పది. మనము ఆదికాండము గ్రంథములో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని వానికి సాటి అయిన సహాయమును చేయాలి అనేటువంటి ఒక తలంపును కలిగి ఆదాముకు తోడుగా హవ్వని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇది కేవలము ఆ ఏదైనా తోట వరకే పరిమితమై ఉన్నటువంటి మాట కాదు, కానీ రాబోయేటువంటి దినాలలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి తోడుగా, అనగా ఆయనను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉండటానికి వధువును దేవుడు ఏర్పాటు చేయటానికి ఈ మాటను ముందుగానే ఆదికాండంలో వ్రాయించాడు. మనమందరం కూడా ఈ లోకయాత్ర ముగించిన తర్వాత ఎలా ఉండాలి అంటే పరలోకంలో ఉండాలి. పరమందు మనము జీవించాలి. ఎలా అంటే వధువుగా ఉండాలి. ఆయన పెండ్లి కుమారుడుగా ఉంటే ప్రభువారు నీవు నేను పెండ్లి కుమార్తెగా ఉండాలి, సంఘముగా ఉండాలి. సార్వత్రిక సంఘములో మనమందరము సభ్యులముగా ఉంటేనే ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తబడేటువంటి వాళ్ళంగా ఉంటాం. ఆయనతో పాటుగా మనము నివాసము చేసేటువంటి వాళ్ళంగా ఉంటాం. ఎంతకాలం అంటే శాశ్వత కాలము. ఈ లోకములో మనము లేఖనం చెప్పినటువంటి రీతిగా బ్రతికితే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. కానీ కొన్ని బాధలతోనే మనం బ్రతుకుతూ ఉన్నాం. కొంతమంది మీరు అనవచ్చు, మా ఇంట్లో 110 సంవత్సరాలు ఉన్న వాళ్ళు బ్రతికారండి, మంచిదే, అది దేవుని యొక్క కృప, దేవుడిచ్చినటువంటి ఆయుష్. కానీ వారు ఎంతకాలం బ్రతుకుతారు? ఏదో ఒక దినాన లోకయాత్ర ముగించాల్సిందేగా. ఎంత గొప్ప జీవితాన్ని జీవించినా 30 లక్షల మంది వరకు వారికి నాయకుడిగా ఉండి నడిపించినటువంటి మోషే చనిపోయాడు కదా, ఆదాము చనిపోయాడు కదా. ప్రియదేవుని బిడ్డలారా, ఎంతమంది వందల సంవత్సరాలు బ్రతికినటువంటి వాడు చనిపోయారు ఏదో ఒక రీతిగా. 1000 సంవత్సరాలు ఎవరైనా బ్రతికారా అంటే ఎవరు లేరు. అంటే ఒక దినం కూడా బ్రతకట్లా దేవుని దృష్టిలో మనం. కానీ దేవుని సన్నిధిలో మనము నిత్యత్వంలో ఉంటాము. ఆ వధువు సంఘానికి దేవుడు ఆ యొక్క కృపను ఇస్తూ ఉన్నాడు. అంశంలోనికి మనం వెళ్ళినట్లయితే దానికి సంబంధించినటువంటి మాట ఈ యొక్క ఆదికాండంలో వ్రాయబడింది. ప్రియదేవుని బిడ్డలారా, ఈ రీతిగా మనము మన జీవితాలు ప్రభువుతో ఉండటానికి మనము జాగ్రత్తగా ఉండాల్సిందే కదా. దేవుడు ఒక ప్రణాళికను కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని చేతిలో ఈ ప్రణాళిక సంఘములో మనం అందరం ఎలా ఉండాలంటే సభ్యులంగా ఉండాల్సిందే. అందులో భాగస్వాముగా మనం ఉండాలి. మనం చదివినటువంటి అపోస్తల కార్యముల గ్రంథంలో చదివినటువంటి ఆ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఏమని వ్రాయబడింది చూడండి మరొకసారి. అపోస్తల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనంలో అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని, అన్నిటికీ కుదురుబాటు కాలములు వస్తాయని దేవుడు తలస్తా ఉన్నాడు. దేవుని యొక్క ప్రణాళిక ఆ రీతిగా వ్రాయబడింది. కుదురుబాటు కాలములు వచ్చునని అనేటువంటి మాట వాక్యంలో వ్రాయబడిందంటే దాని అర్థమేంటి? దాని అర్థమేంటి? లోకములో కుదురుబాటు కాలము లేదు అనే దాని అర్థం కదా. అక్కడ ఆ వచనాన్ని మనం చదివితే అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి
తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అన్నిటికీ కుదురుబాటు కాలములు రావాలి, అలా వస్తాయి అని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడంట. ప్రవక్తలు ఒక ప్రవచనాన్ని తెలియజేస్తూ ఉన్నారు అంటే ఆ తెలియజేయబడుతున్నటువంటి ప్రవచనము ఆ వ్యక్తి నోట నుండి వచ్చినటువంటిది మాత్రమే కానీ ఆ వ్యక్తి చెప్పేటువంటిది కాదు. దేవుడు పలికించేటువంటి మాట, దేవుని నోట నుండి వచ్చినటువంటి ప్రతి మాట అది ఖచ్చితంగా నెరవేరుతుంది, ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది కూడా. దాంట్లో ఏమాత్రం అనుమానం అనేటువంటిది ఎంత మాత్రం కూడా లేదు. చాలామంది ఈ ప్రవచనాలను గురించినటువంటి మాట నమ్మరు. కానీ ఒక మాట మనము చూచినట్లయితే దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట ఎలా ఉంటుందో తెలుసా? చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతా ఉన్నాను. చూడండి, 10వ వచనంలో, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక, విన్నారా ఈ మాట? వర్షము కానీ హిమము మంచు ఇవన్నీ ఆకాశం నుండి వస్తూ ఉంటాయి కదా, అవి ఆకాశము నుండి వచ్చి మరలా అక్కడికి వెళ్ళిపోవంట. అది భూమిని తడుపుతాయి, ఈ లోకం మీద అది పనిచేస్తాయి, భుజించేటువంటి వారికి ఆహారాన్ని ఇస్తాయి కదా, ఇలాగా అవన్నీ కూడా ఉంటాయి. అలాగే ఆ 10వ వచనంలో ఆ చివరి భాగంలో వ్రాయబడింది, అలాగే నా నోట నుండి వచనము ఉండును. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. అలాగే దేవుని యొక్క మాట కూడా అలాగే ఉంటుందంట. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాట అలాగే నెరవేరుతుంది, కానీ మధ్యలో అది వెనక్కి వెళ్ళేది కాదు, మధ్యలో వెళ్ళేటువంటిది కాదు. దేవుడు ఒక మాట మాట్లాడాడంటే అది జరిగి తీరుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, కొన్ని సంవత్సరాల టైం పట్టొచ్చేమో, నువ్వు దానిని కనిపెట్టుకొని ప్రార్థన చేయి. వెంటనే జరగవచ్చు, కొంతకాలం సమయం పట్టవచ్చు. ఆ పరీక్ష అనేటువంటిది నీకు ఎదురైతే దేవుడు కొంత సమయం తీసుకుంటాడేమో, అంతేగాని ఆయన చేయటానికి చేత కానివాడుగా కాదు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నోట నుండి వచ్చేటువంటి వచనం అలాగుంటుంది. అందుకే ఈ అపోస్తల కార్యముల గ్రంథములో ఈ మాట వ్రాయించంటున్నాడు, పరిశుద్ధ ప్రవక్తల చేత పలికించాడు ఈ మాట. ఏ మాట పలికించాడు? అన్నిటికీ కుదురుబాటు కాలములు వస్తాయి. అన్నిటికీ అంటే ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? కుదురుబాటు లేకుండా ఉన్నాయి. కుదురుబాటు లేదు. అన్ని లోపాలన్నీ సరిచేయబడాల్సిందే. అదేంటండి అలా అంటారు? ఏందన్నా అలా చెప్తున్నావు? దేవుని యొక్క వాక్యమే కదా ప్రకటిస్తూ ఉన్నారు అందరూ. ఇన్ని సంఘాలు ఉన్నాయి కదా, వేల సంఘాలు ఉన్నాయి. మన గుంటూరులోనే ఉన్నాయి, మన ప్రాంతంలోనే, మన జిల్లాలోనే ఉన్నాయి, మా చిన్న ఊర్లోనే 4-5 సంఘాలు ఉన్నాయి అని చెప్పొచ్చు. మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ఖండంలో, ఇన్ని ఖండాలలో ఇన్ని వేల లక్షల సంఘాలుంటే మరి లోపాలు ఎందుకుంటాయి అంటే ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఉన్నాయి. మన సంఘానికి వేరొక సంఘానికి తేడా లేదా? ఏం తేడా? అందరిది ఒకటే బైబిల్ అన్నిటి మీద ఏమని రాయబడింది? పరిశుద్ధ గ్రంథం. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అన్నీ అవే ఉన్నాయి. మరి ఎందుకు తేడాలు కనిపిస్తూ ఉన్నాయి? ఎక్కడ అంటే బోధలో తేడాలు ఉన్నాయి, సిద్ధాంతాలలో తేడాలు ఉన్నాయి, వాక్యాన్ని అర్థం చేసుకోవటంలో తేడా ఉంది. కొంతమంది అంటారు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అని, కొంతమంది అంటారు పరిశుద్ధాత్మ దేవుడు లేడు అంటారు. కొంతమంది అసలు భాషలేంటి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, నాన్ సెన్స్ అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఇది అభిషేకము,
దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు అభిషేకించి నాకు ఈ మాటలు నాకు తెలియదు నేనేం మాట్లాడుతున్నాను అని వచింపశక్యము కాని భాషలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇదేంటి అదేంటి? కొంతమంది వాళ్ళు మాట్లాడేటువంటి మాటలకు అర్థం చెప్తా ఉన్నారు, ప్రవచనాలు చెప్తా ఉన్నారు, హీలింగ్ మినిస్ట్రీ రకరకాలుగా ఇవన్నీ ఉన్నాయి కదా, కృపావరాలు ఇవన్నీ లేనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. చూస్తున్నారు కదా, మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని డినామినేషన్స్, కొన్ని చర్చెస్ ఇవేవి నమ్మరు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఒక శక్తి అంటారు కానీ ఆయన వ్యక్తి అని అంగీకరించరు. ప్రియ సహోదరుడ సహోదరి, ఇవన్నీ ఏంటంటే లోపాలు, సంఘంలో ఉన్నటువంటి లోపాలు. కానీ ఈ లోపాలు అలాగా ఉండడానికి దేవుడు ఇష్టపడట్లా. నీలో ఉన్నటువంటి శరీర సంబంధమైన లోపాలు ఎలాగ తొలగించుకోవాలో ఆత్మీయ జీవితంలో మనము ఎదిగేటువంటి వాళ్ళముగా ఉంటూ ప్రభు యొక్క ఆయన ఒరుడుగా వస్తున్నటువంటి ఆ సమయమున ప్రభువుకి నీవు నేను సార్వత్రిక సంఘము వధువుగా ఉండాలని కోరుకుంటున్నాం కదా. ప్రభువు కోరుకుంటున్నాడు, నువ్వు కోరుకుంటున్నావు. కానీ నీలో ఉన్న ఆ లోపాలను సరి చేసుకోవాలి. కుదురుబాటు కాలాలు వస్తాయి, కుదురుబాటు కాలాలు ఖచ్చితంగా వస్తాయి. అన్నిటికీ ఎన్ని లోపాలైతే ఉన్నావో ఆ లోపాలన్నీ దేవుడు తొలగిస్తాడు, తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పటికీ తొలగించబడతా ఉన్నాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ బంగారు పాదములకు నాయన మీ స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ నామానికి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా మీకు వందనాలు నాయన. మమ్మల్ని అందరినీ ప్రభువా ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి గొప్ప దేవుడవు, ఎంతగానో మా పట్ల కృప చూపిస్తున్న వాడవు నాయన. మేమందరము సంపూర్ణముగా ఉండటానికి, ఆత్మీయ జీవితంలో బలమును పొందుకోవటానికి మీరు మా పట్ల కలిగి ఉన్న ప్రణాళికను బట్టి, మమ్మల్ని నడిపిస్తున్న తీరును బట్టి మీకు వందనాలు. కొన్నిసార్లు మేము మార్గము తప్పిపోతున్నామేమో, మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి. కార్యక్రమాన్ని ప్రభువా నాయన స్పాన్సర్ చేసినటువంటి బిడ్డను నాయన ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకొని మీరు దీవించండి మా తండ్రి. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును వారు చేస్తున్న ఉద్యోగ విషయాలలో తోడుగా ఉండండి నాయన. సహాయము చేయమని వేడుకుంటున్నా. ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలంటే ప్రభువా నాయన మీ వాక్యం మాకు కావాలి. ప్రభువా ఈ వాక్యం చూస్తున్నటువంటి వారిని, టీవీలో వాక్యం చూస్తున్న వారిని నాయన, యూట్యూబ్లో అప్లోడ్ చేయబడినటువంటి వాక్యములో ప్రభువా వాక్యం వింటున్నటువంటి వారందరినీ పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని, వారి కుటుంబాలను ప్రభువా, వారి రక్త సంబంధికులు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా మా తండ్రి నాయన మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఆత్మ సంబంధమైన స్వస్థత. శరీరముగా ఆరోగ్యముగా ఉన్నామేమో కానీ నాయన ఆత్మీయ జీవితంలో అస్వస్థతలుగా ఉన్నటువంటి వారందరినీ, వెనుకబడినటువంటి వారుగా, జబ్బుపడినటువంటి ఆత్మీయ జీవితంలో కలిగి ఉంటే సంపూర్ణమైన స్వస్థత, ఆత్మ సంబంధమైన స్వస్థత మీరు దయచేయండి నాయన. ప్రభువా మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని పేరున దీవించండి. వారు చేసిన ఉద్యోగ విషయాలలో, వ్యాపార విషయాలలో మీ తెలివితో, జ్ఞానంతో నింపి నడిపించండి నాయన. ప్రభువా ఆత్మీయ జీవితాన్ని మీరు కట్టండి మా తండ్రి నాయన. యవనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగముల కొరకు ప్రయత్నం చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా ప్రతి ఒక్కరిని, చంటి బిడ్డలు మొదలుకొని పెద్దల వరకు, వృద్ధుల వరకు పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం దయచేయండి. చదువుకున్న బిడ్డలందరినీ జ్ఞానంతో నింపండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగములు ప్రభువా, వివాహము కానటువంటి వారికి వివాహములు, సాటి అయిన భాగస్వాములతో నాయన మీరు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశారు కనుక ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. మరి ముఖ్యంగా మీరు ఆకడ కొరకు సిద్ధపరచమని నాయన, అనారోగ్యంతో ఉన్నటువంటి వారందరినీ మీకే సమర్పించుకోండి. మమ్మల్ని అందరినీ మీ ఆశీర్వాదకరమైన హస్తాలకు సమర్పిస్తూ నాయన యేసయ్య శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభుని రక్షకుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కనీయమైన సన్ని సహవాసం సదాకాలం తోడుగా ఉండి నడిపించి బలపరిచి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.